మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఏదో తెలియని ఒక భయం ఏర్పడిపోతూ ఉంటుంది. సో మరి అయినా కానీ చాలా వరకు ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి తీసుకోరు అని చెప్పేసి డాక్టర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన లక్షణాలు మనం ఎలా తెలుసుకోవాలి, అసలు ఎన్ని ఉంటాయి, ఇలాంటివన్నీ చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, క్యాన్సర్ అనగానే నేను అన్నట్టు చాలా భయాందోళన. సో అసలు ఆ పదాన్ని వినడానికి కూడా ఎవరు ఇష్టపడరు. సో ఆ పేషెంట్ దగ్గర వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టపడరు. సో అసలు క్యాన్సర్ అనగానే దీనికి సంబంధించిన లక్షణాలు ఎన్ని ఉంటాయి, అసలు దీన్ని ఎలా కనుక్కోవాలి అంటారు? క్యాన్సర్స్ అనేటివి అంటే గడ్డలు, ట్యూమర్స్ అనుకుందాం. ఫస్ట్ ట్యూమర్స్ లో రెండు రకాలు ఉంటాయి, బినైన్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్ అని. బినైన్ ట్యూమర్స్ తోని పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. అది ఓవర్ ద టైమ్ ఇయర్స్ టుగెదర్ వరకు బాగానే గ్రో అవుతాయి. వాటితో లైఫ్ ఎండేంజరింగ్ అనేది ఏమీ ఉండదు. కాకపోతే మాలిగ్నెంట్ ట్యూమర్స్ నే మనం యూజువల్లీ క్యాన్సర్స్ అని చెప్పేసి భయపడుతూ ఉంటాం. ఎందుకనంటే ఈ క్యాన్సర్ గడ్డలు అనేటివి ఏవైతే ఉన్నాయో లైఫ్ అనేది పోతున్న కొద్ది లైఫ్ అనేది డ్యామేజ్ అవుతుంది, లైఫ్ అనేది కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది. సో అందు గురించి ఏంటంటే మనం ఇందులో కూడా ఏది డేంజరస్ థింగ్ అనేది తీసుకోవాలి. సో యూజువల్లీ క్యాన్సర్స్ ఏంటంటే అంటిల్ ఇట్ ప్రోగ్రెసెస్, అంటే చివరి దశ వచ్చేంత వరకు కూడా బయటికి అనేది రాదు. డయాగ్నోసిస్ రావడమే ఒకటేసారి, ఇంకా వాళ్ళకి ఇంకా చివరి దశలో వచ్చేసిన తర్వాత లాస్ట్ స్టేజెస్ లలో క్యాన్సర్ అనేది బయటపడ్డది అన్నట్టుగా మనం వింటూ ఉంటాం. సో అందు గురించి ఏంటంటే ఒక్కొక్క క్యాన్సర్ కు ఒక్కోలాగా, అందుకే కొన్ని క్యాన్సర్లకి ఏంటంటే స్క్రీనింగ్ అనేది చేసుకోవడం అనేది ఉత్తమమైన పని. ఇప్పుడు సపోజ్ బాడీలో క్యాన్సర్ అంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఉండొచ్చు, బ్రెయిన్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ అవ్వచ్చు, పేగులకు ఉన్నటువంటి క్యాన్సర్లు అవ్వచ్చు, ఇంటెస్టైన్ రిలేటెడ్, దెన్ కోలాన్, లార్జ్ ఇంటెస్టైన్, కోలోరెక్టల్ క్యాన్సర్స్ అని చెప్పేసి అని అంటూ ఉంటాం. దెన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ రావచ్చు, లేకుంటే థైరాయిడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ రావచ్చు, బోన్ రిలేటెడ్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్, ఇట్లా చాలా ఉంటాయి. అయితే క్యాన్సర్లు ఏంటంటే ఒక్కొక్క వయసు రీత్యా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి క్యాన్సర్లు రావచ్చు. సో ఆ వయసును బట్టి మనం సో అండ్ సో క్యాన్సర్ అనేది సస్పిషన్ ఉండొచ్చు. అయితే ఇవన్నీ కలుపుకొని పక్కకు పెడితే కొన్ని జనరలైజ్డ్ సిమ్టమ్స్. సో ఇప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ సిమ్టమ్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా పైనుంచి కింద వరకు ఇన్ని ఆర్గన్స్. సో ఒక్కొక్క ఆర్గన్ రిలేటెడ్ సిమ్టమ్ అనేది సపరేట్ ఉంటుంది ఆ పర్టిక్యులర్ క్యాన్సర్ కి. అది కాకుండా జనరల్ గా అన్నిటి కలిపి క్యాన్సర్స్ కి రిలేటెడ్ సిమ్టమ్స్ ఇంకొన్ని ఉంటాయి. ఆ జనరల్ సిమ్టమ్స్ చెప్తాను. సో జనరల్ సిమ్టమ్స్ ఏంటంటే ఒక వేగ్ ఫీవర్, బాడీలో టెంపరేచర్ అనేది కొంచెం ఎలివేట్ అయి ఉంటుంది. అది యూజువల్ ఏంటంటే నైట్ స్వెట్స్ లాగానో, లేకుంటే వీక్నెస్ లాగానో, అలసిపోయో, ఈ కైండ్ ఆఫ్ ఫ్యాటిగ్నెస్ అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు. ఇది అన్లైక్ మన నార్మల్ రొటీన్ ఫీవర్ వచ్చినప్పుడు ఒళ్ళు గాలిపోతుంది, వేడి వేడిగా ఉంటుంది అన్నట్టు అలా కాకుండా కొంచెం టెంపరేచర్ మాత్రం పెరుగుతుంది. అంటే ఎవ్రీడే చూస్తూ ఉంటామా సార్? లో గ్రేడ్ ఎవ్రీడే, ఈవినింగ్స్ లో కానివ్వండి, డేటైమ్స్ లో కానివ్వండి, లో గ్రేడ్ ఫీవర్ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్, అది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే అలసట, ఉత్తగానే అలసిపోవడం. ఇదివరకు నేను అంతా బాగానే ఉన్నాను, ఈ మధ్యకాలంలో ఏమవుతుందో తెలియదు, ఉత్తగానే అలసిపోతున్నా అనేటువంటి సిమ్టమ్ ఇంకొకటి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ స్పెసిఫిక్ లైక్ బాడీ పెయిన్స్, ఎందుకు వస్తున్నాయో తెలియదు, విపరీతంగా బాడీ పెయిన్స్ వస్తున్నాయి, కండరాలన్నీ పీకేసినట్టుగా ఉంటుంది అన్నట్టుగా కొందరు చెప్తూ ఉంటారు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ సిమ్టమ్ అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే రక్తం తగ్గిపోవడం. మనిషిలో ఇది వరకు బాగా రక్తం ఉండింది, ఈ పాటికి బాగా మనిషి తెల్లబడిపోయాడు, రక్తం బాగా తగ్గిపోతుంది అన్నటువంటి, అది కూడా ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్. మెయిన్ సిమ్టమ్ వచ్చేసి ఏంటంటే వెయిట్ లాస్. ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా, ఎటువంటి డైటరీ ఫాలో కాకుండా స్వతహాగా వెయిట్ అనేది తగ్గిపోవడం, అది డేంజర్ సైన్. ఇప్పుడు ఏంటంటే మనకి సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అని అంటారు. అంటే ఇప్పుడు ఓవర్ రీసెంట్ టైం ఒక 3 months కానివ్వండి, లాస్ట్ 6 months కానివ్వండి, నేను ఎటువంటి యాక్టివిటీ చేయకుండా, డైటరీ మోడిఫికేషన్స్ ఏమి చేయకుండా నా వెయిట్ అనేది ఒక 10 kgs, ఒక 15 kgs అలా తగ్గిపోయాను నేను అనేది చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ డెఫినెట్లీ వార్నింగ్ సైన్. ఒక్కోసారి క్యాన్సర్ కి అనుకోవచ్చా, లేదంటే ఎలాంటి డిసీజ్ కైనా? ఈవెన్ ట్యూబర్కులోసిస్ లో కూడా, టీబీలలో కూడా రావచ్చమ్మా. కానీ ఏంటంటే ఫస్ట్ థింగ్ క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే వేరే డిసీజ్ లలో దేంట్లో కూడా ఇంత గ్రాడ్యువల్ వెయిట్ లాస్ అనేది అన్లైక్లీ. సో యూజువల్ ఏంటంటే ఈ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్, పదం సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సో ఈ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అనేది కనుక ఉంది అని అంటే మాత్రం క్యాన్సర్ ని ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకే. అంటే సార్ దీని నుంచి తప్పించుకోవాలి అని అంటే మొదటిగా ఆహారం అనేది ఇంపార్టెంట్ అని అంటారు. సో ఇది మనకి ఎంత మేరకు ఉపయోగపడుతుంది అంటారు, ఫుడ్ డైట్ మోడిఫికేషన్ చేసుకోవడం?
డైట్ మాడిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి అమ్మా ఇప్పుడు క్యాన్సర్లలో కూడా టైప్స్ ఉంటాయని చెప్పాను. ఇప్పుడు కొన్ని ఏంటంటే వయసు రీత్యా వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే జెనెటికల్ గా క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. సో ఈ జెనెటికల్ రిలేటెడ్ క్యాన్సర్స్ ని మిగతా వాటిని మనం ఏమి చేయలేము. ఇప్పుడు డైట్ రిలేటెడ్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు పేగుల క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, కొలరెక్టల్ క్యాన్సర్స్ కానీ కొన్ని ఇట్లాంటి కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటిని ఏంటంటే మనం డైట్ రిలేటెడ్ కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు కొద్ది వరకే, అంతకంటే ఎక్కువ ఏం చేయలేం మళ్ళీ. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లివర్ క్యాన్సర్ ఉంది అనుకోండి సపోజ్, లివర్ క్యాన్సర్ కి ఏంటంటే దానికంటే ముందు హెపటైటిస్ అనేది వాళ్ళలో ఎప్పుడన్నా వచ్చి ఉండొచ్చు. సో ఇట్లాంటి ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది కనుక మనం మేనేజ్ చేయలేదని అనుకోండి, సో వాళ్ళలో ఏదో టైంలో హెపటైటిస్ రావడం, ఈ హెపటైటిస్ అనేది ఓవర్ ది ఇయర్స్ ఉన్న తర్వాత వాళ్ళలో లివర్ క్యాన్సర్ లాగా రావడం, అట్లానే పేగుల్ రిలేటెడ్ ఏదన్నా ముందు ఒక మామూలు డిసీజ్ లాగా రావడం, ఆ తర్వాత ఓవర్ ది టైమ్ అదంతా బౌల్ అంతా ఇరిటేట్ అయిపోయి క్యాన్సర్స్ రావడం. దాని తర్వాత ఇప్పుడు స్మోకింగ్ అనేది తీసుకున్నాం, ఏళ్ళ తరబడి స్మోకింగ్ చేసుకుంటుంటే ఆ తర్వాత లంగ్ క్యాన్సర్స్ అనేది రావడం. దెన్ అగైన్ మళ్ళీ లైఫ్ స్టైల్ హ్యాబిట్లలో ఈ పాన్ గుట్కా ఈ చీవింగ్ ఇవన్నీ చేయడం, వీటి వల్ల ఏంటంటే బిటిల్ నట్, వీటిలో ఏంటంటే ఓవర్ ది టైం పోతున్న కొద్ది నోటి క్యాన్సర్స్ రావడం. సో ఇలాంటివి ఏదైనా కానీ కూడా అంటే అదర్ దెన్ నార్మల్ రొటీన్ కాకుండా ఇటువంటి హ్యాబిట్స్ ఉండడం వల్ల ఓవర్ ది టైం ఏంటంటే ఈ క్యాన్సర్స్ అనేవి డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకోవడం, ఆల్కహాల్ అనేది మనం ఇలా తాగుతాం కదా, తాగినప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ లోపల ఫుడ్ పైప్ ఉంటుంది, ఫుడ్ పైప్ లోయర్ పార్ట్ లో లెస్సర్ కర్వేచర్ అని చెప్పేసి అంటాం. ఆ లెస్సర్ కర్వేచర్ ని తాగుతూ పోతూ ఉంటుంది అనమాట ఆల్కహాల్. సో ఓవర్ ది టైం అది డ్యామేజ్ చేసుకుంటూ ఏమవుతుందంటే మనకి ఆ పర్టికులర్ పార్ట్ లో క్యాన్సర్ రావడం అనేది ఒకటేసారి కాదు కానీ సార్, కొద్దిగా డ్యామేజ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆ ఎపిథీలియల్ లేయర్స్ అనేటివి మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఓవర్ ది టైం పోతున్న కొద్దీ మనకి క్యాన్సర్ అనేది రావచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఫ్యామిలియల్ గా చెప్పాను కదా, హిస్టరీ వైజ్. సో మనం ఏం చేయగలము క్యాన్సర్ ని దాదాపు ఐడెంటిఫై చేయాలి అని అంటే వాట్ వీ కెన్ డూ, స్క్రీనింగ్ అనేది ఒకటి చేసుకోవచ్చు. ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్స్ ఉందని అనుకోండి, జీన్ రిలేటెడ్ అనుకోండి, సో జెనెటికల్ అనాలిసిస్ ముందే చేసుకోవచ్చు, అదొక పాసిబిలిటీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కోలరెక్టల్ క్యాన్సర్స్ ఉన్నాయని అనుకోండి, యూజువల్లీ ఎల్డర్లీ పీపుల్ గ్రేటర్ దెన్ 45 years, వీళ్ళల్లో ఏంటంటే ఈ కోలాన్ క్యాన్సర్స్ కోసం స్క్రీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా చేసుకుంటే బెటర్. అంటే అక్కడ నుంచి ఏదైతే హిస్టరీ ఉన్నారో వీళ్ళు డెఫినెట్ గా ఇయర్లీ వన్స్ చెక్ చేయించుకుంటే బెటర్ అండి. ఓకే, ఖచ్చితంగా ఇయర్లీ వన్స్. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు మ్యాండేటరీ, ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళు కూడా చెక్ చేయించుకోవడం తప్పేం లేదు, ఎందుకైనా మంచిది. ఇప్పుడు ఎవరిలో వస్తుంది అనేది మనం ఎవరు ఏం చెప్పలేం కాబట్టి ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న తర్వాత 45 years దాటింది, ఒకసారి రొటీన్ స్క్రీనింగ్ అవన్నీ చేంజ్ చేసేసుకుంటే బెటర్. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు క్యాన్సర్ గురించి. నమస్తే. థ్యాంక్ యూ.